అందరికీ నమస్తే. తెలంగాణలో కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల పరిస్థితి చాలా అంటే చాలా దారుణంగా ఉన్నది. అత్యవసర విభాగంలో అత్యవసర శాఖలో పనిచేసేటటువంటి ఉద్యోగుల పరిస్థితి కూడా అత్యంత దయనీయంగా ఉన్నది. ఎవరు పట్టించుకోవాలి? ప్రజా ప్రభుత్వం అని చెప్పినాం. మేము అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల జీవితాలు మార్చేస్తామని చెప్పినాం. మీ ఉద్యోగాలకు మీ జీవితానికి భరోసా కల్పిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఈ ప్రజా ప్రభుత్వంలో కూడా అంతకంటే ఎక్కువ గత ప్రభుత్వం కంటే ఇప్పుడు ఎక్కువ ఇబ్బందులు పడతా ఉన్నారు. పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. సరే, అన్ని శాఖల్ని పక్కగా పెట్టినా సరే అత్యవసర విభాగాలైనటువంటి హెల్త్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఈ రెండు శాఖల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల పరిస్థితులు ఎవరు బాగుపరచాలి? ఎవరు ఆలోచన చేయాలి? ఎందుకు ఆలోచన చేయలేకపోతా ఉన్నారు? నేను సాక్షాత్తు కళ్ళతోటి చూసినటువంటి మన ఆఫీస్ పక్కకే ఉన్నటువంటి నిమ్స్ దవాఖానా గురించి మాట్లాడబోతా ఉన్నా. నిమ్స్ హాస్పిటల్ అంటే అందరికీ గుర్తొచ్చేది నమ్మకం, ఒక ధైర్యం, ఒక భరోసా. అక్కడ డాక్టర్లు దేవుళ్ళతో సమానం. అక్కడికి వెళ్తే మన ఆరోగ్యం కుదుట పడుతుంది. ఇగో మనం బ్రతికి బయటగట్టి ప్రాణాలతో బయటికి వెళ్తాం. అక్కడ సేవలు చాలా అద్భుతంగా ఉంటాయి అనేది తెలంగాణ వ్యాప్తంగా కాదు, భారతదేశ వ్యాప్తంగా కూడా నిమ్స్ కి చాలా మంచి పేరు ఉన్నది. అక్కడ సిబ్బంది అందరూ కూడా చాలా మర్యాదతో ఉంటారు. పేషెంట్లను కానీ లేకపోతే పేషెంట్ తో ఉన్నటువంటి అటెండర్ని కానీ నువ్వు ఓపీ స్లిప్ తీసుకొని డాక్టర్ని సంప్రదించిన దగ్గర నుంచి ఒకవేళ నువ్వు అడ్మిట్ అయితే ఆ తర్వాత డిశ్చార్జ్ వరకు కూడా అక్కడ ప్రతి ఒక్కరు కూడా స్నేహపూర్వకంగా ప్రేమతో మెలిగి ఇగో మనల్ని బాగు చేసి బయటికి పంపిస్తారనేటటువంటి నమ్మకం ఇప్పటి వరకు ఈ రోజు వరకు కూడా నిమ్స్ కల్పిస్తా ఉంది. కార్పొరేట్ శక్తులు ఉన్నాయి హాస్పిటల్స్. మనం చూసుకుంటే యశోద కావచ్చు, లేకపోతే కేర్ కావచ్చు, కిమ్స్ కావచ్చు, అపోలో లాంటి హాస్పిటల్లోకి ఇలా వెళ్ళాలంటే మొత్తం అమ్ముకొని అడిగి పోవాలి. ప్రాణాలతో బయటికి రావాలంటే లక్షల లక్షల రూపాయలు డిపాజిట్లు చేయాలి. మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే అత్యంత ప్రాముఖ్యమైనటువంటిది నిమ్స్ అని చెప్పి నేను మళ్ళొకసారి చెప్తా ఉన్నా. మొత్తం స్టడీ చేసి ఇంటర్నల్ గా చెప్తున్నటువంటి మాట ఇది. ఎందుకంటే నిమ్స్ ఖచ్చితంగా భరోసా కల్పిస్తా ఉంది. ప్రధానంగా పేద మధ్యతరగతి కుటుంబాలకు భరోసా కల్పిస్తా ఉంది. మూడు హాస్పిటల్ గుర్తొస్తాయి. అదే పెద్ద ఆసుపత్రికి పోవాలంటే ఫస్ట్ గాంధీ గుర్తొస్తుంది, ఉస్మానియా గుర్తొస్తుంది. అరే ఆ రెండు హాస్పిటల్కి పోతే సరిగా పట్టించుకోరాడా? సరిగా పట్టించుకోరు. అదంతా ఎట్టెట్లో ఉంటది. అడికి పోతే మళ్ళా వస్తామా రామా తెలియదు. పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. ఇక పెద్ద పెద్ద కార్పొరేట్ ఆసుపత్రులకు పోవాలంటే పైసలు కావాలి. మన దగ్గర అంత లేవు. ఉన్న పొలాలు అమ్ముకోవాలి, ఇళ్ళు అమ్ముకోవాలి, లాస్ట్ కి పుస్తెల తాడు కూడా అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అమ్ముకునే చాలా ఉన్నాయి. ఇకపోతే సెమీ గౌట్ ప్రభుత్వానికి అనుసంధానంగా నడుస్తున్నటువంటి నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిమ్స్కి వెళ్తే ఆరోగ్యం బాగుపడుతుందని చెప్పి కొన్ని వందల మంది వేల మంది ఇవాళ పంజాగుట్ట నిమ్స్కి వస్తా ఉన్నారు. ఆ నిమ్స్ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ నర్సింగ్ ఆఫీసర్ల గురించి మాట్లాడుతా ఉన్నా. ప్రధానంగా చాలా రద్దీతో కూడుకున్నటువంటి ప్రాంతం హాస్పిటల్ అది. ఎందుకంటే మీరు ఏ దవాఖానా చూడండి, ఏ దవాఖానా చూసినా కూడా ఈ రేంజ్ లో పబ్లిక్ ఎక్కడ కనిపించరు. ఎందుకంటే ఇక్కడ వైద్యం బాగుంటది, అక్కడ వైద్యులు మంచిగా వైద్యం చేస్తారు. ప్రధానంగా ఆరోగ్యశ్రీ అక్కడ వర్తిస్తుంది. ఇగో ఆరోగ్యశ్రీ ద్వారాగా కొత్త కొత్త టెక్నాలజీ తోటి, ఎందుకంటే చాలా అద్భుతమైనటువంటి ఆపరేషన్లు నిమ్స్ లో జరుగుతూ ఉంటాయి, సక్సెస్ అవుతూ ఉంటాయి. అన్ని రకాలు ఎక్కడా లేనటువంటి వైద్యులు, టెక్నాలజీ ఇవన్నీ నిమ్స్ లో ఉన్నాయి. మనం ఒప్పుకోవాలి, బాధ్యత. జరిగింది జరుగుతున్నట్టు మాట్లాడాలి. ఇగో ఏం అన్యాయం జరుగుతుందో దాన్ని కూడా వేలెత్తి చూపెట్టేటువంటి ప్రయత్నం చేయాలి. ఇక రద్దీగా నేను ఒక సింపుల్ గా ఒక మాట చెప్తా. మన ఇంట్లో వాళ్ళకే, మన కుటుంబ సభ్యులకే ఆరోగ్యం బాగాలేదు, పోవాలి. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ తెలంగాణలో ఏ ప్రాంతమైనా సరే, ఏ మారుమూల ప్రాంతమైనా సరే, అక్కడ మండలంలో ఉన్నటువంటి ఆర్ఎంపీ చిన్న వైద్యుడి దగ్గర నుంచి వెళ్ళి జిల్లా హెడ్ క్వార్టర్ లో ఉన్నటువంటి ఒక స్పెషలిస్ట్ డాక్టర్ వరకు కూడా మొత్తం సంప్రదించిన తర్వాతనే మనం హైదరాబాద్కి వస్తాం. అవునా కాదా? అక్కడ మండలికి తిరుగుతాం, లేకపోతే లోకల్ పిహెచ్సికి తిరుగుతాం. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి జిల్లా ఆసుపత్రికి వెళ్తాం. జిల్లాలో ఎవరైతే స్పెషలిస్టులు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్తాం. అక్కడ కూడా ఇదంతా కాదు అనుకుంటే అప్పుడు మనం హైదరాబాద్కి వస్తాం. హైదరాబాద్కి వచ్చేటప్పుడు మొత్తం ఆలోచన చేస్తాం. ఏడికి పోతే బాగుంటది, ఏడికి పోతే మనం పైసలు ఎంత అవుతాయి, ఎట్లా పోతే ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచన చేసి లాస్ట్ ఆప్షన్ గా
ద ఫస్ట్ అండ్ లాస్ట్ ఆప్షన్గా నిమ్స్కి వస్తాం. నిమ్స్లో అంత భరోసా ఉంది. నేను ప్రతిసారి చెప్తాను నిమ్స్లో భరోసా ఉందని. ఎందుకు చెప్తామంటే ఏంటంటే నేనే సాక్షాత్తు చూసిన. 8 రోజులు డే నైట్ మా అమ్మగారు ఆసుపత్రిలో ఉంటే చాలా చక్కటి వైద్యం అందించారు. నిమ్స్ ఆసుపత్రిలో మంచి వైద్యం అందించారు. కానీ అక్కడ చాలా ఇబ్బందులు ఉన్నాయి. మంచి వైద్యం అందాలి, ప్రభుత్వానికి మంచి పేరు రావాలి, అక్కడ ఉన్నటువంటి డైరెక్టర్ గారికి మంచి పేరు రావాలి అని అంటే అక్కడ ఎనలేనటువంటి అద్భుతమైనటువంటి సేవలు కాంట్రాక్ట్ బేసిక్ లో చేసేటటువంటి నర్సులు దాదాపుగా 650 నుంచి 700 మంది, దాదాపుగా 650 నుంచి 700 మంది నర్సులు అక్కడ పనిచేస్తా ఉన్నారు. వీళ్ళు ఎక్కడ చూసినా కూడా వీళ్ళే కనిపిస్తారు. ఎక్కడ చూసినా మీరు నిమ్స్ లో ఎక్కడ చూసినా కూడా ప్రధానంగా ఇగో డాక్టర్లు వచ్చి చూసిపోయినా కూడా వాళ్ళ సజెషన్స్ ప్రకారం ప్రతిదీ వాళ్ళు కేషీట్ దగ్గర నుంచి వెళ్ళి ఏ పేషెంట్ ఏ పేరు, వాళ్ళ అటెండర్ పేరేంటి, వాళ్ళకి ఎప్పుడు మెడిసిన్ ఇవ్వాలి, వాళ్ళకి ఎప్పుడు ఇంజెక్షన్ చేయాలి, వాళ్ళకి ఎప్పుడు టెస్ట్ చేయాలి, వాళ్ళకి ఎప్పుడు టాబ్లెట్ ఇవ్వాలి అనేది ప్రతిదీ కూడా ఇగో ఇక్కడ 650 నుంచి 700 మంది కాంట్రాక్ట్ నర్సుల వల్లనే ప్రధానంగా నడుస్తా ఉంది అక్కడ సంస్థ నిమ్స్. ఎందుకంటే ఇదంతా ఒప్పుకోవాలి. ఎవరు ఎప్పుడు హాస్పిటల్కి పోయినా కూడా ఈ నిమ్స్లో అత్యంత ప్రాధాన్యంగా పనిచేస్తా ఉన్నారు. కానీ వీళ్ళకి జీతాలు ఎంత, వీళ్ళకి హెల్త్ బెనిఫిట్స్ ఎట్లున్నాయి, అసలు వీళ్ళని ఎవరు పట్టించుకుంటా ఉన్నారు, ఏం జరుగుతా ఉంది అనేటటువంటి ఒక అంశాన్ని మనం లోతుగా పరిశీలించడం జరిగింది. ఎందుకంటే 8 రోజులు దవాఖానాలు ఉంటే ఒక జర్నలిస్ట్ గా అక్కడ ఏం జరుగుతా ఉంది ఏంది అనేటటువంటి ప్రతి విషయాన్ని కూడా మనం 4 విధాలుగా ఆలోచన చేస్తాం. అదే నేను చేసినటువంటి ఎనాలిసిస్ లో బాజాప్తా నేను చూసింది ఇగో చెప్తా ఉన్నా. చాలా సవాలుతో కూడినటువంటి పని ఇది. నర్సు ఉద్యోగం చేయాలంటే మనం పోయి మన కుటుంబ సభ్యుల్ని, సొంత కుటుంబ సభ్యుల్ని తీసుకుపోయి ఓ గంట సేపు, ఒక 2 గంటల సేపు హాస్పిటల్లో ఉండాలంటే, లేదా ఒక రోజు 2 రోజులు హాస్పిటల్లో ఉండాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటది. అదే బాబు హాస్పిటల్కి పోవద్దురా బాబు అనేటటువంటి ఆలోచనలో మనం ఉంటాం, ఏది సొంత కుటుంబ సభ్యులు తీసుకుపోయినా. కానీ వీళ్ళు ప్రతినిత్యం రోజుకి గంటల తరబడి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావడం కోసం బాజాప్తా మళ్ళా చెప్తా ఉన్నాం. ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, ప్రజా ప్రభుత్వానికి అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులు ఆర్ఎంఓ గారి కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి డిఎంహెచ్ఓలు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి హెల్త్ డైరెక్టర్లు కావచ్చు, ఆ పరిధిలో ఉన్నటువంటి అధికారులందరికీ కూడా మంచి పేరు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం కింద, తద్వారా క్షేత్రస్థాయిలో ఎవరైతే పర్ఫెక్ట్ గా పనిచేస్తారో అప్పుడే అక్కడ మంచి పేరు వస్తుంది. లేకపోతే ఇక్కడ నిర్లక్ష్యం వహిస్తే ఎట్లుంటది, చాలా దారుణంగా ఉంటది హాస్పిటల్ పరిస్థితి. ఈ నర్సింగ్ ఉద్యోగం అనేది చాలా సవాళ్లతో కూడుకొని ఉంటుంది. మిగతా ఉద్యోగస్తులకు కాదు, వచ్చినవా పోయినవా అనేది కాదు కదా, చాలా ఏకాగ్రతతోటి చాలా సీరియస్ గా ఉంటారు పేషెంట్లు. వాళ్ళకి ఎట్లా చూసుకోవాలి, ఏం చూసుకోవాలి, వాళ్ళకి ఎప్పుడు ఏ మెడిసిన్ ఇవ్వాలనేది అనేక సవాళ్లతో కూడినటువంటి ఉద్యోగం ఈ నర్సు ఉద్యోగం. కాకపోతే అసలు వాళ్ళకి ఏం అందుతా ఉంది, ఏం బెనిఫిట్స్ ఉన్నాయి, వీళ్ళకి ఎంత జీతాలు వస్తా ఉన్నాయి, ఇంత కష్టపడుతున్నారు కదా. దాదాపుగా నైట్ డ్యూటీస్ వీళ్ళకు ఉన్నప్పుడు 8 నుంచి 8 to 8 మొత్తం స్టాండింగ్ లోనే ఉంటుంది వీళ్ళ డ్యూటీ. ఇక ఏ డ్యూటీ అయినా కావచ్చు, కాక మార్నింగ్ డ్యూటీ కావచ్చు, లేకపోతే ఈవినింగ్ డ్యూటీ కావచ్చు. ఎంత ప్రెజర్ ఉంటుందంటే పేషెంట్లు ఎక్కువ వస్తారు, రద్దీ ఎక్కువ ఉంటది. కోవిడ్ సమయం నుంచి కూడా, కోవిడ్ లో కూడా ఎన్నో సేవలు అందించారు, మనం చూసినామా చూడలేదా. ఇలా హాస్పిటల్కి పోవాలంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఈ వర్షాకాలంలో హాస్పిటల్కి పోవాలంటే భయం అవుతుంది. పోయి వచ్చిన తర్వాత ఏ దగ్గు వస్తుందో, ఏ జలుబు వస్తుందో, ఏ జ్వరం వస్తుందో తెలియదు. పోయి వచ్చిన తర్వాత తెల్లారి నిజంగా బాడీ కొంచెం రెస్ట్ కోరుకుంటా ఉంది, లేకపోతే కొంత అనీజీగా ఉంది అని అంటే మాత్రానికి అరే నేను హాస్పిటల్కి పోయి వచ్చాను కదా, అందుకే అక్కడ నుంచి వెళ్ళి కొద్దిగా ఏమన్నా ఇన్ఫెక్షన్ అయిందో, లేకపోతే ఏదన్నా వైరస్ ఉంటాయి కదా, ఇక ఇవన్నీ ఆలోచనలు ఖచ్చితంగా ఉంటాయి. అంత జాగ్రత్తగా మనం ఉంచుకుంటా ఉంటే అరే పొద్దుగూకల వాళ్ళు హాస్పిటల్ దగ్గరే ఉండి పని చేస్తున్నటువంటి నర్సుల కోసం ప్రభుత్వం ఏం చేస్తా ఉంది, అక్కడ ఉన్నటువంటి డైరెక్టర్లు ఏం ఆలోచన చేస్తా ఉన్నారు నేను చెప్తా ఉన్నా. ఇగో వాళ్ళకి కేవలం 32,000 జీతం ఇస్తారు. వాళ్ళకి 32,000 జీతం ఇస్తారు బాజాప్తాగా. ఇక దీంట్లో ఉంటాయి కదా, దీంట్లో ఈఎస్ఐలు ఉంటాయి, లేకపోతే పిఎఫ్ ఉంటది, ఇవన్నీ ఉంటాయి. పోతే మహా అయితే వీళ్ళకు ఒక 30,000 జీతం రావచ్చు కాక, ప్రతి నెల 30,000 జీతం వీళ్ళకి వస్తుంది. ఇక్కడ ఒక అద్భుతం ఏంది తెలుసా, ఈ 30,000 జీతం ఓ 6 సంవత్సరాల నుంచో 7 సంవత్సరాల నుంచో 8 సంవత్సరాల నుంచో పనిచేసేటటువంటి ఉద్యోగస్తులకి ఇదే జీతం ఉంటది కాంట్రాక్ట్ లా, లేకపోతే ఇవాళ 1 సంవత్సరం నుంచి చేసేటోళ్ళకి కూడా ఇదే జీతం ఉంటది.
రైట్, వాళ్ళకి వీళ్ళకి ఒకేలాగా ఇస్తున్నారు అని చెప్పేసి నేను తప్పు పడతలేదు, కానీ వీళ్ళకి నువ్వు 30,000 ఇవ్వచ్చు కాక మరి వీళ్ళ పరిస్థితి ఏంటిది? ఏడున్నది ఈ అన్యాయం? ఇదేం అన్యాయం? ఇదేం అన్యాయం అని అడుగుతా ఉన్నాం. ఇక అడిగితే ఏమంటారంటే బయట హాస్పిటళ్లలో అంత జీతాలు లేవు కదా అని చెప్తారు. ఎందుకు లేవు? బయట హాస్పిటళ్లలో ఈజీగా సరే నువ్వు 30,000 ఇస్తానో కావచ్చు, 30-32,000 ఇస్తానో కావచ్చు. 4 ఏండ్లు బిఎస్సి నర్సింగ్ చదువుకొని పాస్ అయ్యి ఎన్నో కష్టాలు అనుభవించి ఆ తర్వాత మీరు నోటిఫికేషన్ ఇస్తే మీ నోటిఫికేషన్ ద్వారాగా వచ్చినటువంటి ఇగో ఉద్యోగస్తులు వీళ్ళు. సరే కాంట్రాక్ట్ బేసికే కావచ్చు కాక ఇక వీళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాలు రాకపోవడానికి కూడా కారణం ఏముంటుంది తెలుసా? ఎన్నే చేయాలి కదా, పని అంతా ఎన్నే చేయాలి. ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే ఏం చేయాలి? ఓ 2 నెలలు, ఓ 3 నెలలు, ఓ 4 నెలలు కూర్చొని ఏకాగ్రతతో పని చేయాలి, చదువుకోవాలి. చదువుకుంటే వస్తుంది. ఈడ ఇంకే ఏముంటది? నెల రోజులు పని చేస్తే నీ ఉద్యోగం, నీ దగ్గర ఉద్యోగం ఉంటుందో లేకపోతే ఊటదో తెలియదు. ఎందుకంటే ఇలా 2-3 రోజులు పని చేస్తేనే 300-400 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. ఇక్కడ చేసేటటువంటి ఈ నర్సులు ఎవరైతే ఉన్నారో ఆ నర్సులందరి ఊళ్ళు కూడా మొత్తం కూడా చూడండి, ఒకసారి నర్సింగ్ చేయడానికి వచ్చిరంటే ఎక్కడో ఒక 10% కొంచెం రిచెస్ట్ ఫ్యామిలీస్ ఉంటాయి తప్ప దాదాపుగా 80-90% మధ్యతరగతి కుటుంబాలు ఉంటాయి. మధ్యతరగతి కుటుంబాలు ఉంటాయి. ఆ తర్వాత నిమ్స్ దవాఖాలో పనిచేసేటటువంటి కాంట్రాక్ట్ నర్సు ఉద్యోగస్తులంతా కూడా దాదాపుగా 200-400 కిలోమీటర్ల దూరంలోకి వచ్చి కూడా ఇక్కడ ఉద్యోగం చేస్తారు. ఓ 2 నెలలకో లేకపోతే 3 నెలలకో ఒకసారి ఇంటికి పోతారు. ఇంటికి పోయినప్పుడు కనీసం ఓ 2 దినాలు, ఓ 3 దినాలు, ఓ 4 దినాలు అని ఇంటికాడ ఉండరా? ఉండాలి కదా. ఆడపిల్లలు ఎక్కువ శాతం నర్సులు అంటే మనకు గుర్తొచ్చేది సో ఆడపిల్లలు. ఇంటికి పోతే వచ్చిన తర్వాత కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు ఎవరైతే హ్యాండ్ ఓవర్ లో పనిచేస్తారో సీనియర్ నర్సులు ఎవరైతే ఉన్నారో, పర్మనెంట్ నర్సులు ఎవరైతే ఉన్నారో ఇక వాళ్ళ ద్వారా కూడా వీళ్ళు ఇబ్బందులు పడతా ఉన్నారు అనేది ప్రధానంగా వినపడుతున్నటువంటి ఒక చర్చ. అందరి గురించి మాట్లాడతలేను. ఇక కొంతమంది మాత్రానికి కాంట్రాక్ట్ నర్సు ఉద్యోగస్తుల్ని ఇబ్బందులు పెడతా ఉన్నారు అనేటటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఎందుకంటే నేను చెప్తా ఉన్నా కదా, నేనే ఈ మధ్య కాలంలో దాదాపుగా 8 రోజులు హాస్పిటల్ని గమనించినటువంటి పరిస్థితులు ఇవన్నీ. ఎందుకంటే మనం ఒక బ్లాక్ దగ్గరే ఉండం. ఒక పేషెంట్ ఒక అడ్మిట్ అయ్యిందనంటే మనకు ఒక దగ్గర టెస్ట్ ఉంటుంది, ఒక దగ్గర ఇంకో డాక్టర్ గారిని కలవాలి, మళ్ళీ చెప్తా ఉన్నా అద్భుతం, సేవలు అద్భుతం. కాకపోతే కాంట్రాక్ట్ నర్సుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కూర్చోటానికి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు టైం దొరకదు. 30,000 నువ్వు జీతం ఇస్తావు. బయట హాస్టల్ ఫీజులు ఎంత, రూమ్ రెంట్ ఫీజులు ఎంత, ఆడపిల్లలకు ఉండేటటువంటి ఖర్చులు ఎంత? మగవారి కంటే ఆడపిల్లలకే ఎక్కువ ఖర్చులు ఉంటాయి. వాళ్ళకు ఉండే ఖర్చులు ఎంత, రూమ్ రెంట్లు ఎంత, హాస్టల్ ఫీజులు ఎంత, వాళ్ళకి మిగిలేది ఎంత? ఎందుకు వాళ్ళ జీతాలు పెంచుతలేరు? ఎందుకు జీతాలు పెంచేటటువంటి ప్రయత్నం చేస్తలేరు? ఏదో మండలంలో లేకపోతే జిల్లాలో పనిచేసేటోళ్ళు కాదు కదా. ఇక్కడ రాజధానికి వచ్చి హైదరాబాద్ లో ఖర్చులు ఎంత, ఏం మిగులుతా ఉంది? మీకు మంచి పేరు తీసుకురావడం కోసం వీళ్ళంతా కూడా కష్టపడి వీళ్ళ చాలా ప్రాముఖ్యమైనది, వీళ్ళే చాలా మోస్ట్లీ ఇంపార్టెంట్. ఎక్కువగా మనకి నర్సులే కనపడతారు, ఎక్కువగా కూడా ప్రాధాన్యత వాళ్ళదే ఉంటది. మొత్తం 80% ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా నర్సులదే ఉంటది. డాక్టర్ల సూచనల మేరకు, సలహాల మేరకు ప్రతి పేషెంట్ ని కూడా కేర్ చేసుకునేటటువంటి బాధ్యత వీళ్ళే తీసుకుంటారు. మరి వీళ్ళ గురించి ఎందుకో ఆలోచన చేయట్లేరు. దేనికి ఆలోచన చేయట్లేరు? అన్ని హాస్పిటల్ని పక్కకు పెట్టమని చెప్తా ఉన్నా. అన్ని హాస్పిటల్ని ఒకసారి పక్కకు పెట్టి నిమ్స్ లో ఎట్లున్నది, నిమ్స్ లో ఎంత ప్రెజర్ ఉన్నది, ఎంత ఒత్తిడి ఉన్నది, మనకి పర్ డే వచ్చేసేసి ఎన్ని మనకి ఓపీలు వస్తా ఉన్నాయి, ఎంతమంది అడ్మిట్లు అవుతా ఉన్నారు, ఎంతమంది డిశ్చార్జీలు అవుతా ఉన్నారు, ఎలాంటి సేవలు అందిస్తా ఉన్నాం, ఈ సేవలంతా కూడా ఎట్లా సాధ్యమవుతా ఉంది, అరే వీళ్ళు ఎనలేనటువంటి సేవలు అందిస్తా ఉన్నారు, వీళ్ళ కోసం మనం ఏం చేయాలనేది ఆలోచన చేయాలి. ప్రధానంగా డైరెక్టర్ ఆలోచన చేయాలి, నిమ్స్ డైరెక్టర్ గారు ఆలోచన చేయాలి. మనం డైరెక్టర్ గా ఉన్నప్పుడు ఏం చేసినాం, ఒక ప్రతిష్టాత్మకంగా, ఒక సంచలనాత్మకంగా ఏ నిర్ణయం తీసుకున్నాం, ఏ నిర్ణయం తీసుకుంటే ఇగో కింద స్థాయి ఉద్యోగస్తులకి మనం తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల వాళ్ళకి ఎంత బెనిఫిట్ అవుతా ఉన్నది ఇలా గుర్తుపెట్టుకుంటా ఉంటారు. ఇలా ఏమనుకుంటారు తెలుసా, ఇగో మాకు కనీసం 1 రోజు 2 రోజులు మేము లీవ్ తీసుకుంటేనే మా పైన ఉన్నటువంటి నర్సులు మమ్మల్ని ఇబ్బందులు పెడతా ఉన్నారు, అవసరమైతే ఓ 3 రోజులు 4 రోజులు మీరు డ్యూటీ బంద్ చేయాలని చెప్తా ఉన్నారు, ఆ తర్వాత మమ్మల్ని కొద్దిగా చిన్న చూపు చూసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటిని కూడా సార్ట్అవుట్ చేయాలి. నేను చెప్తా ఉన్నా, అదే హాస్పిటల్లో నడిచేటటువంటి ఆరోగ్యశ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి 2009లో చనిపోయారు. దాదాపుగా ఇప్పుడు 16 సంవత్సరాలు అయిపోతా ఉంది. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయి
16 సంవత్సరాలు అయితే అంటే ఇవాళ వైఎస్ఆర్ పేరు బతికే ఉంది ఆరోగ్యశ్రీ ద్వారాగా బతికే ఉంది. ఇగో ఇలాంటి గొప్ప గొప్ప నిర్ణయాలు ఎప్పుడైతే తీసుకుంటామో మనం ఉన్నా లేకపోయినా, మనం పదవిలో ఉన్నా లేకపోయినా ఇలా చారిత్రాత్మకంగా మిగులుతుంది. అదే డైరెక్టర్ గారు ఇగో మా కాంట్రాక్ట్ నర్సు ఉద్యోగస్తులు ఇంతమంది ఉన్నారు, 650 నుంచి 700 మంది ఉన్నారు. ఇగో 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి చదువు అయిపోయింది, ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మన దగ్గరే చదువుకొని మన దగ్గరే ఉద్యోగం చేస్తా ఉన్నారు, బయట కూడా చదువుకొని ఇగో మన నిమ్స్ దవాఖానలో పనిచేయాలని చెప్పేసి ఇగో చాలా ప్రేమపూర్వకంగా ఎప్పుడు కూడా ఎవరిని కూడా నర్సులు వాళ్ళని చిరాకు పట్టం కానీ ఇలాంటివి కూడా ఏం కనిపించవు. నిమ్స్లో ఎక్కడ కూడా కనిపించవు. ఒకటికి 10 సార్లు అడిగినా కూడా మంచిగా సమాధానం చెప్తారు. ఎందుకంటే నేను ఫేస్ చేసిన కాబట్టి చెప్తా ఉన్నా. మరి ఏం చేయాలి వీళ్ళ కోసం ఎవరు ఆలోచన చేయాలి? పక్కన యశోద ఆయన ఆలోచన చేయాలన్నా, లేకపోతే ఆడ ఉన్నటువంటి బంజారా హిల్స్ లో ఉన్నటువంటి కేర్ అయిన చేయాలన్నా, లేకపోతే ఆ సికింద్రాబాద్ లో ఉన్నటువంటి కిమ్స్ అయిన చేయాలన్నా, లేకపోతే అటు ఫిల్మ్ నగర్ సైడ్ ఉన్నటువంటి అపోలో అయిన చేయాలన్నా? ఎవరు చేయాలి ఆలోచన? ఎవరు చేయాలి చెప్పుంటే ఒకసారి. ఎందుకంటే ఎక్కడైతే పనిచేస్తా ఉన్నామో ఆ యాజమాన్యం మీద నమ్మకంతో మనం పనిచేస్తాం ఎక్కడైనా సరే. అరే నా ఓనర్, నా యాజమాన్యం ఏదో ఒక రోజు ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటుందని చెప్పి. మరి రేవంత్ రెడ్డి గారు పెద్ద పెద్ద మాటలు చెప్పిర్రు. ఇంకో రేవంత్ రెడ్డి గారు ఎందుకు తెలుసా? కేసీఆర్ ఉన్నప్పుడు ఉద్యోగాలు ఇస్తలేడు. కేసీఆర్ ఉన్నప్పుడు అన్ని బాగానే ఉన్నాయి కానీ ఉద్యోగాలు ఇవ్వట్లేదు. ఇగో మా అమ్మాయి నర్సింగ్ చేసింది, నేను నర్సింగ్ చేసినా కానీ కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వట్లేదు, వయసు అయిపోతా ఉంది. కనీసం మా రేవంత్ బాబాయ్ వచ్చిన తర్వాత అయినా సరే, మా రేవంత్ అన్న వచ్చిన తర్వాత అయినా సరే ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఇగో వీళ్ళంతా కూడా కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీని ఇలా అధికారంలోకి తెచ్చుకున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగస్తులందరినీ కూడా నేను పర్మనెంట్ చేస్తాను చెప్పలే రేవంత్ రెడ్డి సార్? చెప్పలేదా? చెప్పింది కదా. మొత్తం మార్పు తీసుకొస్తాం, ఎక్కడ లేనటువంటి మార్పు తెలంగాణలో తీసుకొస్తాం. మొదటగా కాంట్రాక్ట్ ప్రతిపాదికన ఎవరెవరైతే ఉద్యోగాలు చేస్తా ఉన్నారో, అది కూడా అత్యవసర విభాగం అయినటువంటి హెల్త్ డిపార్ట్మెంట్ లో ఎవరెవరైతే పనిచేస్తా ఉన్నారో వాళ్ళని పర్మనెంట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఎందుకు ఉన్న నర్సులతోటి నడిపిస్తా ఉన్నారు? దేనికి ఉన్న నర్సులతోటే అంత పెద్ద దవాఖానాని, అంత పెద్ద రద్దీ ఉండేటట్టు దవాఖాన ఎందుకు నడిపిస్తా ఉన్నారండి? నీకు 10 ఏళ్ల అనుభవం ఎక్కువ మంది ఉంటే ఓ 50 మందినో 100 మందినో పర్మనెంట్ చేసుకుంటారు రారాదు సంవత్సరానికి? ఎందుకు ఆలోచన చేస్తలేరు? అదే చెప్తా ఉన్నా. ఇప్పుడు కేసీఆర్ అయినా సరే ఒక రైతు బంధు ఉంది, రైతు బంధుని మొదలుపెట్టిండు, ప్రతి ఎకరానికి 5,000 రూపాయలు ఇస్తా ఉన్నాడు. ఇలా కేసీఆర్ అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా, ఒకవేళ ఆయన ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా ఇలా రైతులు అరే కేసీఆర్ రైతు బంధు ఇచ్చిండు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇగో మాకు ఆరోగ్యశ్రీ ఇచ్చిండు అనేటటువంటిది చెప్పుకుంటారు. అట్లనే మనం ఒక పదవిలో ఉన్నప్పుడు ఇగో డైరెక్టర్ గారిని మనం కోరుతా ఉన్నాం, బీరప్ప గారిని కోరుతా ఉన్నాం. మనమేం అంటలేం, దయచేసి చాలా రిక్వెస్ట్ గానే మాట్లాడుతా ఉన్నాం. ఎందుకంటే ఇబ్బందులు పడతా ఉన్నారు, వాళ్ళకి జీతాలు సరిపోతలేవు. హైదరాబాద్ లో పనిచేయాలంటే ఈ జీతం సరిపోదు. కొన్ని ఏళ్ళుగా పనిచేస్తా ఉన్నారు. వేరే ఆసుపత్రిలో మీరు అన్నట్టు 25,000 రూపాయలు జీతం ఇస్తే మరి ప్రతి నెల దీంట్లో 10% పెరుగుతా ఉన్నది తెలుసా? దీంట్లో 10% పెరిగితే 2,500 రూపాయలు మరి ప్రతి సంవత్సరం పెరుగుతా ఉన్నది. నెల కాదు, ప్రతి సంవత్సరం పెరుగుతా ఉన్నది. 2,500 పెరుగుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. అట్లాగే నీ దగ్గర కూడా ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి ఇదే 30,000 వేతనానికి ఒకవేళ ఉద్యోగం చేస్తే మరి మీరు 10% పెంచితే, అవి ప్రైవేట్ ఆసుపత్రులు కాబట్టి 25,000తో స్టార్ట్ పెట్టి ప్రతి సంవత్సరం 2,500 పెంచుతా ఉన్నాయి. సో అప్పుడు ఎంత పెరుగుతా ఉంది జీతం? నీ దగ్గర 5 ఏళ్ళు నీ దగ్గర పనిచేస్తే ఒక 10% 30,000 పెరిగితే సంవత్సరానికి 3,000 రూపాయలు పెరిగితే ఆ తర్వాత 5 × 3 15,000 పెరుగుతా ఉంది. ఇది ఒక 30, అదొక 15, 45,000. మరి ఇప్పటి వరకు జీతాలు తీసుకునేటోళ్ళు కదా 5 సంవత్సరాల నుంచి ఇదే నిమ్స్ దవాఖానలో పనిచేసేటోళ్ళు. మరి ఎందుకు ఆలోచన చేస్తలేరు? సీనియర్ నర్సులు వాళ్ళ మీద ప్రెజర్ పెడతా ఉంటే కనీసం లీవ్లు ఇచ్చేటటువంటి విషయం కానీ, పార్షియాలిటీ ఒకరిని మంచిగా చూసుకొని ఇంకొకరిని ఇబ్బంది పెట్టేటటువంటి విషయాలు కానీ ఒకవేళ మీ దృష్టికి వస్తే ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? ఎందుకు మీరు సమీక్ష నిర్వహించట్లేదు? మామూలు విషయం కాదు కదా. చాలా పేషెన్సీ తోటి, చాలా ఓపికతోటి ఆసుపత్రికి పేరు రావాలని చెప్పేసి పనిచేస్తా ఉన్నారు కదా. మళ్ళీ ఎందుకు వాళ్ళకి ఇబ్బందులు అవుతా ఉన్నాయి? వాళ్ళ జీతాలు ఎవరు తీసుకురావాలి? జీవో ఎవరు తీసుకురావాలి సార్? రైట్, ఇక్కడ ప్రయత్నం చేయాలి. ఒక ఎమ్మెల్యే ఆ నియోజకవర్గం కోసం నిధులు అడిగితే ముఖ్యమంత్రిని తీసుకొచ్చి ఆ ముఖ్యమంత్రి ఏం చెప్తాడో తెలుసా? ఏందా నువ్వు నిధుల కోసం వస్తున్నామని చెప్పి అనడు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఏదో ఒక బహిరంగ సభ జరుగుతున్నప్పుడు ఇగో ఆ ఎమ్మెల్యే ఆ నియోజకవర్గం కోసం ఎప్పుడు నిధులు అడుగుతా ఉంటాడు అని చెప్పేసి చెప్పిన సందర్భాలే ఉన్నాయి. కానీ నువ్వు ఊకవే బాబు అని చెప్పి ఏ ఎమ్మెల్యే నన్ను మంత్రి అన్నాడు, ముఖ్యమంత్రి అన్నాడు అని చెప్పేసి ఎక్కడ అన్నటువంటి దాఖలాలు లేవు.
ఇవాళ మీరు డైరెక్టర్ పొజిషన్ లో ఉన్నప్పుడు ఇగో నా దగ్గర మన ఆసుపత్రిలో 650 నుంచి 700 మంది ఆడపిల్లలు నర్సులుగా ఉద్యోగాలు చేస్తా ఉన్నారు. ఇగో వాళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తా ఉన్నారు. ఒక్కో సంవత్సరానికి ఇంతమంది నేను పర్మినెంట్ చేద్దాం. ఇగో వాళ్ళకి మనం జీతాలు పెంచేటటువంటి ప్రయత్నం చేద్దాం. వాళ్ళకి కొద్దిగా ప్రెజర్ తగ్గించేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇగో కొత్తగా మళ్ళీ ఒక 100 మందినో, ఓ 200 మందినో, ఒక 300 మందినో తీసుకుందాం. ఇగో ప్రతిపాదికన సీనియర్ నర్సులంతా కూడా రిటైర్ అయ్యి వెళ్ళిపోతా ఉంటే ఇగో ఇక్కడ మన దగ్గర చేసే వాళ్ళకే అవకాశాలు ఇద్దాం అనేటటువంటి చారిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటే, అరే మా బీరప్ప సార్ ఉన్నప్పుడు మాకు 10,000 జీతం పెరిగింది. అరే మా బీరప్ప సార్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు, ఇప్పుడు డైరెక్టర్ గా ఉన్నటువంటి బీరప్ప గారిని నేను అంటలేను కానీ ఎవరైనా కావచ్చు కాక, ఆ పొజిషన్ లో ఉన్నటువంటి ఎవరైనా కావచ్చు కాక, ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఇగో మా డైరెక్టర్ సార్ ఉన్నప్పుడు ఇగో మా 100 మందికి పర్మనెంట్లు అయినాయి. ఇగో ఇట్లా సీనియర్ నర్సులు కొంతమంది మీద, జూనియర్ నర్సుల కాంట్రాక్ట్ నర్సుల మీద ఎక్కువ ప్రెజర్ పెట్టి లీవ్స్ విషయంలో కావచ్చు, లేకపోతే ఇతరత్ర విషయంలో కావచ్చు ఇది చేస్తుంటే ఇగో ఆ సార్ ఆ రోజు సమీక్ష నిర్వహించిండు. అందరం సమానమే, ఈ సంస్థ కోసం పనిచేస్తున్నప్పుడు ఆ మెయిన్ గేట్ దగ్గర ఉన్నటువంటి సెక్యూరిటీతో పాటు, సెక్యూరిటీ దగ్గర నుంచి వెళ్ళి ఇగో ఇక్కడ డైరెక్టర్, హెల్త్ డైరెక్టర్ గా ఉన్నటువంటి, ఆ నిమ్స్ డైరెక్టర్ గా ఉన్నటువంటి డైరెక్టర్ తో పాటు అందరం సమానమే. మనమంతా కలిసికట్టుగా పనిచేస్తేనే ప్రజల ఆరోగ్యాన్ని నిలబెట్టగలుగుతాం. ఈ నమ్మకం, ఈ భరోసా ఏదైతే ఉందో అలాంటి నిర్ణయాలు తీసుకోవాలి. పెద్ద స్థాయిలో ఉన్నోళ్ళు అలాంటి నిర్ణయాలు తీసుకోవాలి. దామోదర రాజనరసింహ గారు మీరు హెల్త్ మినిస్టర్ గా ఉన్నారు. గతంలో కూడా 1-2 విషయాల్లో కలిసినప్పుడు చక్కగా స్పందించేటటువంటి ప్రయత్నాలు చేశారు. డయాలసిస్ సెంటర్లు పెంచాలి, జిల్లాలలో నియోజకవర్గాల్లో డయాలసిస్ సెంటర్లు పెంచాలి అని చెప్పేసి అంటే చాలా మంచిగా స్పందించారు. ఖచ్చితంగా ఈ విషయం మీద ప్రధానంగా మిమ్స్ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ నర్సులు మాత్రానికి చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. అందుకే నేను మళ్ళీ పదే చెప్పాల్సి వచ్చింది. లేకపోతే చిన్నగా షార్ట్ అవుట్ చేసి దీన్ని మాట్లాడి వదిలిపెట్టేటోని. సో ఇక్కడ మాట్లాడమే కాదు, ఖచ్చితంగా మనం డైరెక్టర్ గారిని, తర్వాత నిమ్స్ ఆర్ఎంఓ గారిని కలిసి కూడా మనం ఒక మెమరాండం అయితే ఇవ్వబోతా ఉన్నాం. నర్సుల పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. దయచేసి వాళ్ళకి ప్రెజర్ తగ్గించండి. కావాలంటే కొంతమంది కొత్త నర్సులు తీసుకోండి, లేకపోతే సీనియారిటీని బట్టి మీరు పర్మనెంట్ చేసుకుంటానే రాండి. ఆ జీవో తీసుకురావడం కోసం ఏం చేయాలి? ఎందుకు నేను చెప్తా ఉన్నానంటే ఏదైనా సరే ప్రయత్నిస్తేనే, పోరాడితేనే సాధ్యమవుతుంది, లేకపోతే కాదు. ఈ రోజులలో అయ్యేటటువంటి పరిస్థితి లేదు. తెలంగాణ ఉద్యమం సకల జనుల సమయం మొత్తం అందరం కూడా రోడ్డు మీదకి వచ్చి బయట ఇస్తే ఇగో పెన్ను తీసేసేసి పక్కగా పడేస్తే ఇగో పెన్ డౌన్ చేసినాం. ఆర్టీసీ కార్మికులంతా కూడా చక్రం బయటికి వెళ్ళలేదు. వెళ్ళకపోతేనే నిరసనగా అక్కడ కేంద్రానికి తాకి ఇక ఇట్లయితే కుదరదురా బాబు, ఖచ్చితంగా తెలంగాణ ఇవ్వాల్సిందే అని చెప్పిర్రు. తెలంగాణ ఇచ్చిండ్రు. పోరాడితేనే ఏదే సాధ్యమవుతుంది. నేను చేయమని చెప్తలేను కానీ ఇదే 650 నుంచి 700 మంది కాంట్రాక్ట్ నర్సులంతా కూడా ఒకసారి ధర్నాకి ఓ వారం రోజులో, ఓ 10 రోజులో, ఓ 15 రోజులో ఇక మాకు సమస్యలు ఉన్నాయి, మా సమస్యలు అన్నిటి కూడా మీరు పరిష్కరించాలి, జీతాలు పెంచాలి, సీనియర్ ప్రతిపాదికన పర్మనెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయాలి. ఇగో ఈ మాకు ఇబ్బందులు ఉన్నాయి, కొంతమంది సీనియర్ నర్సులు మమ్మల్ని ఇబ్బందులు పెడతా ఉన్నారు, ఇగో దయచేసి వాళ్ళ కోసం చెప్పేటటువంటి ప్రయత్నం చేయండి. ఎంతో ప్రెజర్ ఉన్నది, 100 మంది 1000 మంది పేషెంట్లు వస్తా ఉన్నారు, వాళ్ళందరినీ మనం కాపాడాలి, మా మీద ప్రెజర్ పడతా ఉందని చెప్పి వాళ్ళకు వారం 10 రోజులు బయట ఇచ్చిండ్రు అనుకుందాం. చేయరు, వాళ్ళు చేసేటటువంటి ఆలోచన చేయరు. ఎందుకంటే ఏ రోజు కూడా కంప్లీట్ చేసిన వాళ్ళు కాదు. తెలుసు నర్సులు అనేటటువంటి వాళ్ళకి ఎక్కువగా వాళ్ళు ప్రేమపూర్వకంగానే ముందుకెళ్తారు, అంతేగాని ఎట్లా పడితే అట్లా వేరే వాళ్ళలాగా చేయరు. అరే మనం ఎంత సంపాదించుకుంటా ఉన్నాం, మనకి ఎంత ఖర్చు అవుతా ఉంది, మన కుటుంబ సభ్యులకి మనం ఎంత తోడ్పాటు అందిస్తా ఉన్నాం, మనం ఎంత డబ్బు పొదుపు చేసుకుంటా ఉన్నాం, తద్వారాగా మనం చేసేటటువంటి డ్యూటీ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి, మన హాస్పిటల్కి మంచి పేరు తీసుకురావాలి, మన ఆర్ఎంఓకి, మన డైరెక్టర్కి, తర్వాత హెల్త్ మినిస్టర్ గారికి, తద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి పనిచేస్తారు. లేకపోతే ఈ ఇబ్బందులు అయితే ఎట్లుంటాయి? ఒకవేళ అదే 650 నుంచి 700 మంది ఒకవేళ వాళ్ళు ధర్నా కూర్చుంటే పరిస్థితి ఏంది? చేయమని నేను చెప్తలేను కానీ ఒకవేళ కూర్చుంటే ఏంటి పరిస్థితి అని చెప్పేసి అడుగుతా ఉన్నా. అంత మంచి హాస్పిటల్కి చెడ్డ పేరు వస్తుంది. అవి రావద్దు. అవి రాకుండా ఉండాలంటే ఆలోచనలు చేయాలి, చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, గుర్తుండిపోవాలి. నిర్ణయం తీసుకుంటే గుర్తుండిపోవాలి. నిర్ణయం తీసుకోవాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మనకు ఆలోచన రావాలి. ఆలోచన వచ్చిన తర్వాత మనం ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేస్తే ఆ తర్వాత అవుతుంది. జీవితాంతం పర్మనెంట్ ఉద్యోగి, ఆ కుటుంబం మొత్తం కూడా మీ పేరు చెప్పుకుంటారు. ఇలా జీతం పెరిగితే, శాలరీ చేతికి వచ్చిన రోజు అరే నాకు మంచి జీతం వచ్చింది, నేను చేస్తున్నటువంటి పనికి మంచి వేతనం వస్తూ ఉంది అనేటటువంటి ఆలోచన వస్తుంది. పక్కా ఆసుపత్రిలాగా మరి నెల నెల ఇంక్రిమెంట్లు లేవు. అక్కడ ఒక ఎక్స్ట్రా డ్యూటీ చేస్తే
మార్నింగ్ డ్యూటీ మన నార్మల్ డ్యూటీ అయిపోయిన తర్వాత ఈవినింగ్ డ్యూటీ చేస్తే 1500 రూపాయలు ఇస్తారు తెలుసా. వేరే హాస్పిటల్లో 1500 రూపాయలు ఇస్తారు. అట్లా వీళ్ళకి వచ్చేటటువంటి 25 ఫస్ట్ సంవత్సరం అయినా సరే 25,000 జీతం ఇస్తే వాళ్ళకి కనీసం ఒక 5 చేసుకున్నా 5 ఎక్స్ట్రా డ్యూటీలు చేసుకున్నా కూడా వాళ్ళ వీక్ ఆఫ్లు కాకుండా వీక్ ఆఫ్ లో రెస్ట్లు తీసుకుని 5 డ్యూటీలు చేసుకుంటే ఈజీగా ఎంత వస్తుంది 5-15 వచ్చేసేసి దాదాపుగా 5,000 7,500 రూపాయలు వస్తుంది. ఇది ఒక 25,000 తర్వాత ఈ యొక్క 7,500 మొత్తం వచ్చేసేసి వీళ్ళకి దాదాపుగా 32,000 32,750 రూపాయలు వాళ్ళకి వస్తుంది. ఏది మొదటి సంవత్సరంలో. రెండో సంవత్సరం చేసుకుంటే అదనంగా 2,500 వాళ్ళకి ఇంక్రీజ్ అవుతుంది శాలరీ. ఆ తర్వాత ఎక్స్ట్రా డ్యూటీలు వస్తాయి. మరి అక్కడ ప్రెజర్ తక్కువ ఉంటుంది. ఎందుకనంటే అక్కడ ఇక సౌండ్ పార్టీలు పైసలు ఉన్న పోయి చూపించుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తారు. పేషెంట్లు తక్కువ ఉంటారు, అవన్నీ ఉంటాయి. కానీ మన దగ్గర వందల మంది వేల మంది వస్తూ ఉంటే నిల్చొని నిరంతరం రాత్రి అనక పగలనక పని చేస్తా ఉంటే మరి వాళ్ళ కోసం ఏం ఆలోచన చేస్తా ఉంది సంస్థ? వేరేటోడు ఆలోచన చేయరు కదా. సో ఖచ్చితంగా వీటన్నిటి మీద ఈ సమస్యలన్నిటి మీద కూడా, ఎందుకంటే ఆకాశం టీవీ ఎప్పుడైనా సరే సమస్యల మీద స్పందిస్తుంది. ఎక్కడ ప్రాబ్లం ఉంటే అక్కడ మాట్లాడుతుంది. స్వయంగా నేను చూసినా కాబట్టి ఈ 8 రోజుల నుంచి వెళ్ళి కొందరు మనతో పంచుకున్నటువంటి విషయాలను కూడా మనం ఇక్కడ ప్రజెంటేషన్ చేయడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఈ వీడియోని మరి డైరెక్టర్ గారికి పంపిస్తాం, ఆ తర్వాత హెల్త్ మినిస్ట్రీ గారికి పంపిస్తాం. సంబంధించిన శాఖలన్నిటి కూడా మనం ట్యాగ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం. అంతేకాదు ఈ విషయం మీద ఇప్పుడేదో మనం న్యూస్ చేసేసినాం అనేది కాకుండా ఎపిసోడ్ల వారీగా కూడా న్యూస్ చేయడం జరుగుతుంది. తర్వాత బీరప్ప గారిని కలుస్తాం. బీరప్ప గారిని కలిసి మన ఛానల్ తరపున మెమోరాండం ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాం. వాళ్ళ జీతాలు పెంచాలి, ఆ జీవో రావాలంటే ఏం చేయాలి, కొద్దిగా వాళ్ళకి ప్రెజర్ తగ్గించాలంటే ఏం చేయాలి, ఎక్కడి నుంచో 200 కిలోమీటర్లు 300 కిలోమీటర్ల దూరం నుంచి ఎప్పటికో ఒకసారి ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత కనీసం 1 రోజు 2 రోజులు కూడా వాళ్ళకి పోయి వస్తే ఇంటికి వెళ్ళి వచ్చి 1-2 రోజులు. ఎందుకంటే ఆడికెళ్ళి రావాలంటే చాలా దారుణంగా ఉంటాయి. వర్షాలు పడతాయి, బస్సులు ఉండవు, ట్రైన్లు ఉండవు, ఇవన్నీ ఉండవు. లేకపోతే ఇంటి దగ్గర ఏమో ఉండాలని కాదు. ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. దయచేసి రెక్టిఫై చేసి మనం ముద్ర వేసుకోవాలి. ఇగో మనం చేసినామని చెప్పేసి. సో మెమోరాండం ఇస్తాం. ఆ లెటర్ లో మనం ఏం రాసినాం, తర్వాత ఎలా స్పందించారు, డైరెక్టర్ గారు ఎలా స్పందించారు, ఈ సమస్యల మీద ఏం చేస్తామని చెప్పేసి నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా మీకు ఆ లెటర్ చదివి వినిపించడంతో పాటు మరి ఏం చెప్పారు అక్కడ ఆర్ఎంఓ గారు కానీ లేకపోతే బీరప్ప గారు కానీ అక్కడ ఉన్న డైరెక్టర్ గారు కానీ ఏం చెప్పినారు, తద్వారాగా హెల్త్ కు సంబంధించినటువంటి తెలంగాణ గవర్నమెంట్ ఆ హెల్త్ డైరెక్టర్ కి సంబంధించినటువంటి హెల్త్ డైరెక్టర్ గారిని కానీ తర్వాత మంత్రి గారిని కానీ దామోదర్ రాజనరసింహ గారిని గారు కూడా ఇగో ఈ సమస్యలన్నింటినీ కూడా కలిసి మనం చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాం, మెమోరాండం ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే కష్టపడ్డ వాళ్ళకి ప్రతిఫలం ఉండాలా. అది కూడా వాళ్ళు చాలా సవాలుగా వాళ్ళ ప్రాణాలని పణంగా పెట్టి చేస్తున్నట్టే ఉద్యోగం. ప్రాణాలని పణంగా పెట్టి ప్రభుత్వానికి తద్వారాగా ఆసుపత్రికి మంచి పేరు తీసుకురావడం కోసం వాళ్ళు పనిచేస్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆలోచన చేసేటటువంటి ప్రయత్నం అయితే చేయాలి. ఖచ్చితంగా ఇది ఇక్కడితోనే కాకుండా ప్రతిదీ కూడా అప్డేట్ ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాం. మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు, అది ఏ డిపార్ట్మెంట్ అయినా కావచ్చు కాక, ఏ శాఖ అయినా కావచ్చు కాక, ఎందుకంటే అటు అవుట్ సోర్సింగ్ కావచ్చు, ఇటు కాంట్రాక్టులు కావచ్చు, చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వం చెప్పింది మీ అందరికీ పర్మనెంట్లీ చేస్తాం, మీ సీనియర్ ప్రతిపాదికన చేస్తాం, లేకపోతే మీ జీతాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంక్రీజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం, ప్రత్యేకమైనటువంటి జీవోలు తీసుకొచ్చైనా సరే చేస్తామని చెప్పింది. కాబట్టి మనం ఇప్పుడు ప్రధానంగా ఆ హెల్త్ డిపార్ట్మెంట్ చాలా ఫస్ట్, ఎందుకంటే ఇప్పుడే మొత్తం కల్తీ అయిపోయింది. పొద్దుగాలు తాగేటటువంటి పాల దగ్గర నుంచి వెళ్ళి రాత్రి మనం తీసుకునేటటువంటి ఆహారం వరకు కూడా మొత్తం కల్తీ అయిపోయింది. ఆరోగ్యాలు బాగుంటలేవు, ఎప్పుడు ఎవరికి ఏమవుతుందో తెలియదు. అలాంటి భరోసాతోటి మనం నిమ్స్కెళ్తున్నప్పుడు అక్కడ సేవలు అద్భుతంగా దేవుళ్ళలాగా అక్కడ ఉన్నటువంటి డాక్టర్లంతా కూడా అందిస్తా ఉన్నారు. మంచిగా నిమ్స్ సంస్థ పనిచేసుకుంటూ పోతా ఉంది. కానీ ఎక్కువ శాతం ఇగో పనంతా కూడా వీళ్ళతోనే నడుస్తూ ఉంది. కానీ వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా మీకు ఇప్పుడు తెలియజేయడం జరిగింది. అట్లాగే ప్రతి శాఖ గురించి కూడా ఎందుకంటే గతంలో కూడా మనం అవుట్ సోర్సింగ్ రెవెన్యూ, ఆ తర్వాత వచ్చేసేసి మనం ఉపాధి హామీ, ఈ కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల గురించి మాట్లాడడం కూడా జరిగింది. సో వాళ్ళని కొద్దిగా మేము లెటర్ ఇచ్చిరు కూడా, ప్రభుత్వం తరఫు నుంచి కూడా లెటర్ ఇచ్చిండు. ఖచ్చితంగా సీనియర్ ప్రతిపాదికన ప్రస్తుతం జీతాలు అయితే పెంచుతా ఉన్నాం. ఆ తర్వాత మేము పర్మనెంట్లు కూడా కొంత చేసేటటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పేసి మనం గతంలో మాట్లాడినాం. మన ఛానల్లో చూసుకుంటే ఒక 2 వీడియోస్ కూడా ఖచ్చితంగా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తుల గురించి కూడా మాట్లాడినట్టు వీడియోలు ఉన్నాయి. అది చాలా రెస్పాండింగ్ వచ్చింది. సో కాబట్టి ఖచ్చితంగా కూడా దీనికి సంబంధించిన అధికారులంతా కూడా జర నిద్రలేసి నిమ్స్ లో పనిచేస్తున్నటువంటి నర్సుల గురించి అలా ఆలోచించాలి. నిద్ర లేపేటటువంటి ప్రయత్నం కూడా మనం చేస్తాం. ఖచ్చితంగా పడుకున్న వాళ్ళని నిద్ర లేపేటటువంటి ప్రయత్నం కూడా చేస్తాం. ఖచ్చితంగా ప్రతిదీ వివరించేటటువంటి ప్రయత్నం కూడా చేస్తామని చెప్పేసి. సో మరి ఈ సందర్భంగా
ఖచ్చితంగా హెల్త్ సంబంధించినటువంటి నిమ్స్ కావచ్చు, లేకపోతే ఇటు ప్రభుత్వ సంస్థలు అంతా కావచ్చు, దయచేసి ఇక్కడ పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల గురించి ఆలోచన చేయాలని చెప్పేసి మనమైతే డిమాండ్ చేస్తా ఉన్నాం.